చీకటున్న చోటే వెలుతురుంటుంది, మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది, దేవుడున్న చోటే దయ ఉండదుగా. కానీ ఇక్కడ దయ్యం ఉందిగా. చూస్తావా? చూస్తారా? అమ్మో. చూస్తావా? శివా భయం. ఎందుకంత భయపడుతున్నావు? మన భాస్కర్ టీం గురించి చెప్తున్నా. హలో, అయ్యా దడ్డా నానేనరా, తిరిగని మాట్లాడుతున్నా. అయ్యా నచ్చరా? ఆటో బాబులు మాట్లాడతారు రాయ్. సరే ఇదిగా నీకు గుడ్ న్యూస్. ఏటి నేతరా, మన భాస్కర్ కూడా ఉన్నారు కదా, మన టీం లీడరా, అటు చచ్చిపోండు. పేడ వదిలిపోయింది పనికి. మళ్ళీ అది అంత హింసించాడు. నానే టీం లీడరా, నాకు తిరిగిలేదురా, తిరిగిలేదు సార్. మీరు తలకాలం త్రినాథ్ గారు కదా సార్? ఎవడ పనికి మళ్ళీ ఎద వచ్చాడు. ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఎవరు సార్? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. మిమిక్రీ ఆర్టిస్ట్? అవును సార్. ఏడు చేస్తావు? ఒక అవకాశం ఇస్తే మీ తలకాలం టాలెంట్ నిరూపించుకుంటాను సార్. అవునా? నీకు వచ్చే వాయిస్లన్నీ అన్ని వాయిస్లు వచ్చాయి సార్. బిల్ గేట్స్ వాయిస్ మాట్లాడు. అది రాదు సార్. కొన్ని బిల్ క్లింటన్ మాట్లాడరా. అతన్ని కూడా రాదు సార్. కొన్ని మన్మోహన్ సింగ్ మాట్లాడు. వాళ్ళే రావు సార్ నాకు. మరి ఏటి వచ్చి ఏటి వచ్చాయి కొట్టికలు గోప మీద ఇచ్చికలు మళ్ళీ మళ్ళీ అన్నపూర్ణ సుడి చుట్టుపక్కల కనిపించేవనుకో గాడిది కొడుకు ఎముకలు లేరేస్తాను మళ్ళీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్రతి ఓడు వచ్చేస్తాడు తలకకి. పూజకి నేటి అయిపోయింది. ఆహాహా, యమధర్మరాజా తండ్రే, మా ఓన్ చంపిస్తావు, దరిద్రం వదిలిపోయింది తండ్రే, నాకు టీం లీడర్ చేసి తండ్రి. ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. ఎవరు మీరు? పులేస్కాల్లాగా వచ్చిన వాళ్ళు వచ్చినారు మీరు? నేను రాజుని. ఎంఎస్ రాజు, దిల్ రాజువే. రే మూర్ఖ, నీ యమధర్మరాజుని. ఊరుకో తండ్రి, యమధర్మరాజు అంటే ఎలాగొంటారు తండ్రి? ఆ జనబాబు లాగా ఉంటారు. నువ్వేటే బక్సికి నెలకలాగా ఉన్నావా? డైటింగ్ డైటింగ్. ఇప్పుడు ఈ డైటింగ్ అనేది మీ లోకం కూడా బాగిపోయింది. మూర్ఖ, నువ్వు ప్రార్థించిన కదా ఆ యమధర్మరాజు నేను. నిజమే తండ్రి. అమ్మా తండ్రి యమధర్మరాజా, ఆహాహా, ఏమందమో, ఏం రూపమో, ఏం సౌందర్యమో. నువ్వు నిజంగా యమధర్మరాజు అయినా నీకంటే కైకాల సత్యనారాయణ గారు అందం కొత్త. ఆయన సినిమా హీరో, నేను ఒరిజినల్. తండ్రి నువ్వు ఒరిజినల్ అంతాను కాబట్టి తడాకలోనే అటు చచ్చిపోండి కాబట్టి నేను రావాలను తండ్రి. తడాకలో లీడర్ అంటే ఒక అర్హత ఉండాలి. నీకు పరీక్ష పెడతాను. అంటే రక్త పరీక్ష లేకపోతే యూరిన్ పరీక్ష? మూర్ఖ, రక్త పరీక్ష మూత్ర పరీక్ష కాదు. మరేంటి? నీ యొక్క జ్ఞాన పరీక్ష. జ్ఞాన పరీక్ష అయితే అడుక్కోతండ్రి. నీకు 2 ప్రశ్నలు అడుగుతాను. వాడికి సమాధానం చెప్పినచో తడాకాలో టీమ్ లీడర్ గా నువ్వే కొనసాగుతావు. అలాగే. మొదటి ప్రశ్నకు సిద్ధము కమ్ము. అలాగే అడుక్కో. వేదములు ఎన్ని, అవి ఏమి? అంతే ఇప్పుడు యాదాలు 4. ఋగ్వేదము, సామవేదము, ఆయుర్వేదము, అల్లు అర్జున్ వేదము. ఒరే మూర్ఖ, ఈ అల్లు అర్జున్ వేదమేమి? తండ్రి నీకు అర్థమవడం లేదు నాయన. అల్లు అర్జున్ వేదం ఉంది కాబట్టి ఉదయపాను అడుగు. మొన్నే వచ్చిన సినిమా, బ్రహ్మాండం ఉంది సినిమా. మొదటి ప్రశ్న నువ్వు విఫలమైపోయావు. రెండో ప్రశ్న అడుక్కో. జ్ఞానేంద్రములు ఎన్ని, అవి ఏమి? ఊరుకో తండ్రి, చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నావు. దేవుడు అయ్యి ఉండే నా తెలియదు అనుకుంటాను బేటే. అవి 5 ఉంటాయి. అవే ఏమి అవి? అవి చెప్పి మంతవా? చెప్పు. అది 1 అజ్ఞానము, 2 పరిజ్ఞానము, 3 విజ్ఞానము, 4 మధ్యాహ్నము, 5 మిడిమిడి జ్ఞానము. అడిగిన ప్రశ్నలు విఫలమైపోయావు కాబట్టి తడాకలో నువ్వు టీం లీడర్ కొనసాగలేవు. మా నాన్న కొనసాగపోతే ఇంకెవరు ఉన్నారు తండ్రి? నాకంటే సీనియర్. ఆ యదో తర్వాత నేనే సీనియర్. నీకు అర్థం అవడం లేదు ఇక్కడ. మరో వ్యక్తి అందగాడు కళాకారుడు అవినాష్. ఆ లఫూట్ గారు టీం నెట్రా. ఆడు బక్సికి నెలకలాగా ఉంటారు తండ్రి. ఆ టీం నెట్ రేటాడు. ఆడికేటి రాదు. ఇదిగో సేరెత్తే దండం తప్ప ఆడికేటి రాదు. ఆడికే ఈ సమస్యను మనం ఇలా కాదు, చిత్రగుప్త ఇటు రమ్ము. ప్రభు భాస్కర్ పాపిని ప్రవేశపెట్టుము. భాస్కర్ పాపే రమ్మో రమ్మో బోం బోం శకలక.
అన్నయ్య బాగున్నావా అన్నయ్య నువ్వు చచ్చిపోతే ఏంటి రాత్రులు తెరిచి ఏడ్చాను నేను నువ్వు చచ్చిపోతే నేను ఎలాగంతా నీ అంటున్నా అన్నయ్య చచ్చిపోయిన తర్వాత దున్న మొక్కలే భరిస్తావు అన్నయ్య బాగా ఫుడ్ ఎడతాను రేటు అక్కడ పాపి భాస్కర్ ఇప్పుడు చెప్పండి మాకు సమస్య వచ్చినది టీమ్ లీడర్ గా అవినాశా లేక త్రినాదా? సినిమాల ప్రభావం జనాలపై ఉందో లేదో తెలియదు కానీ తడాకా ప్రభావం చాలా గట్టిగా ఉంది. ప్రతి ఓడు మిమిక్రీ చేసేస్తాను, కామెడీ చేసేస్తాను, టీమ్ లీడర్ అయిపోతానని ఎదవ బిల్డప్ ఇలపరం వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇక్కడ ఎదవదే డైలాగులు కొట్ట మాకు. ఇప్పుడు చెప్పండి టీమ్ లీడర్ అవినాశా లేకుంటే త్రినాదా? అవినాష్ సైడ్ ఇట్రా తండ్రి నువ్వు అవినాష్ గారు టీమ్ లీడర్. వాళ్ళలో మీకు ఏం కనిపించింది స్వామి? వారు అందగారు, కళాకారుడు, అంతేకాదు బహు ప్రముఖశాలి. ఆడ అందగాడు, ఆడ ముక్కు చూసారు ఎప్పుడైనా అరచేయి అంత ఉంటది. రే మన జూకి వెళ్తే ఏమేమి చెప్పు. నేను చెప్తాను బాబు తండ్రి. మొన్న జూ పార్క్ వెళ్ళాం తండ్రి, అవినాష్ గడు. అక్కడ జూ పార్క్ లోనే గొర్రెలు ఉంటుంది కదా, గొర్రెల ఆ గొర్రెలు అయితే తప్పించుకుని వచ్చిందని ఈ లోపల ఎడిచినారట. అప్పుడు నేనే నిలిపించానండి ఆ జుత్తులు చూసి. ఆడు ఎలగొంతులు అనుకుంటున్నావా? అచ్చా ఆడు పగలు చూస్తే రాత్రి కళ్ళకి వస్తాడు తండ్రి. ఆడొద్దు తండ్రి, నాకు ఇచ్చి తండ్రి. మాకు ఇక్కడ మండుతున్నది. ఎక్కడ మండుతున్నది ప్రభు? ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయమంటావా ఆర్పడానికి? మీ ఇంజన్ పగులుతుంది చిత్రగుప్త. ఇదంతా కాదు, ఇప్పుడు చెప్పండి భాస్కర్. నేను చెప్తాను. ఆడి ఫోటో చింపాంజీ ఫోటో పక్కన పెడితే ఎవరు చింపాంజీ తెలుసుకోవడం కష్టం. చిత్రగుప్త, ఈ భాస్కర్ పాపి చేసిన పాపములు ఏమి? ప్రభు, ఇతగాడు భూలోకమునందు ఈ టీవీలో తడాకా కేక పెట్టించే కామెడీ షో ఒకటి వచ్చుచున్నది. దానిలో మహేష్ బాబు గారి వాయిస్ను ఇమిటేషన్ చేసి ఇతగాడే మహేష్ బాబు అనుకొని కనిపించిన ప్రతి అమ్మాయిని ఫ్లాట్ చేసి ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాడు. ఇంకా అంతేకాదు, తడాకలో ఆయన పేల్చిన బాంబులు పేలట్లేదు. తడాకాలో నేను పేల్చిన బాంబులు పేల్చట్లేదా? మీకు విషయం తెలుసారా? నేను చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో బాంబులు అమ్ముకుంటున్నాను రా. అవునా? తడాకా బాంబులు అమ్ముకుంటున్నాను. ఎందుకు వచ్చి పని పట్టు లేదు నీకు గవర్నమెంట్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చావా? బతకనే పెట్ట చచ్చిపోయిన తర్వాత నన్ను టీం లీడర్ చేయలేవు నువ్వు. చూపించు అలా చేసు. ఇది లోహిత్ బాంబ్. లోహిత్ అంటే అదే పావు గంట స్కిట్ చేయమంటే గంట మోసేస్తాడు. మన చేస్తాడయ్యా. మన ఒక ఎపిసోడ్ చేశాడు, చిరంజీవి గట్ట పేసుకుని సేమ్ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు. ఎలా పేలుతుంది ఇదే? ఇది అలా పేలదు. ఇది ఎప్పుడు పేలుతుంది, ఎప్పుడు తుస్సుమంటది ఈ బాంబుకే తెలియదు. కానీ పేలిన తర్వాత మాత్రం గట్టి పేలుతుంది. తుస్సుమంటే తుస్సుమనిపోతుంది. ఇది చూడు, ఇది మన జితేంద్ర బాంబ్. అదైతే కొబ్బరి బొండలో కొంత ముక్క ఆడేనట్టే. జితేంద్ర అయితే మామూలు గీమల ఆర్టిస్ట్ కాదు. మొన్న ఒక మధ్య స్కిట్ చేసాడు అయ్యా, అల్లరి నరేష్ వాయిస్ చేసాడు. జడ్జిలో మెచ్చుకొని లాస్ట్ ఏడన్నా తెలుసా, ఎంత బాగా చేసావు బాబు, సేమ్ ఆర్యన్ రాజేష్ లాగా అన్నారు. ఇదే మన తడాకాలో టాప్ బాంబ్. ఏం బాంబ్ అది? శివప్రసాద్ బాంబ్. శివప్రసాద్ అంతే. ఇప్పుడు ఒక మ్యాన్ అని చెప్తున్నా, ఆడో గారు చెప్పు నువ్వు. బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు చెప్పు ఒకసారి చెప్పు. దుర్గానే ఈ తడాకాలో బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు goes to Sarif. ఇది అరే తిట్టకరా, ఇది నా బాంబు. ఇది భాస్కర్ బాంబ్. లఫుడ్ భాస్కర్ అంటారు ఆడేనా? ఇది చాలా బాగా పేలుతుంది, తీసుకుంటావేంటి? ఆడు నిన్ను నమ్మన్నాడు. వాడికి ప్రాక్టీస్ ఉంటుంది, ఎటు ఉండదు. వాడికి పెట్టు, లోపల పెట్టు, పనికి మళ్ళీ లేదు వాడు. ఇది సైజు చూసి చెప్పొచ్చు ఇది ఎవరు బాంబో. ఎవరిదే? షరీఫ్ బాంబ్. షరీఫ్ అంత అదే దొమ్మలగుండి మొక్క నెట్టుకుని ఉంటాడు.
అదే రొట్టు మొక్కల దెమ్మ కొంతలే ఆడే. శివారెడ్డి. శివారెడ్డి అంతే యాంకర్ కదా అతను. ఆ, నెల రోజుల్లో 3 రోజులు అమెరికా వెళ్ళిపోతుంటాడా? ఆయనే. దీని పేరు శివారెడ్డి కేక పుట్టించే బాంబ్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 14 సార్లు ఎలిగిస్తే అప్పుడు పేలుతుంది అనమాట. తడక బాంబులు భలేగా ఉన్నాయా? ఇంకేమిటన్నాయా? ఇది చాలా పవర్ఫుల్ బాంబ్. డైరెక్టర్ అనిల్ గారి బాంబ్. అనిల్ గారు అంతే. అదే లపోటి గారు భాస్కర్ గారు చెట్టుతో మాట్లాడితే అతనన్నా ఏం తిడతారు? భాస్కర్ మాట్లాడుతున్న బయటకు వెళ్ళిపోతున్న మర్యాద కొండదో సిగ్గులు నీకు నేదేటని తిడతారు అంటే. మైకల్ ఎప్పుడైనా తిట్టారా? తిట్టారు, నీకు వినబట్టం లేదు. చచ్చిపోయిన తన్ని మర్చిపోను అయ్యా. ఈ డైరెక్టర్ అనిల్ గారి బాంబుకు ప్రత్యేకత ఉంది. ఏటా బాంబు ప్రత్యేకత? ఇది ఎప్పుడు పడితే అప్పుడు పేలదు. మరి ఎప్పుడు పేలుతుంది? ఆయనకు షెడ్యూల్లో 2 డేట్లు ఇస్తారు. ఆ డేట్లోనే పేలుతుంది. ఏదో అప్పుడు చూసా ఈ బాంబు ఏదన్నా అనసూయ బాంబా తెస్తాను. ఇంతకీ అనసూయ అంటే ఎవరో తెలుసా నీకు? అదే జోక్స్ ఎత్తప్పుడు నవ్వకుండా నోట్లో ఏరిట్టే గోల్ గిరుక్కుంటుంది కదా ఆవిడే. బాగుంటుంది అయ్యా. ఏటి తండ్రి ఏముండా ఏదో మొండ చెప్పు. మీ తడక బాంబులు బహు చక్కగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి భాస్కర్, మీ టీం లీడర్ అవినాశ త్రినాదా? ఒక్క నిమిషం అదో సరే ఇవ్వండి. నువ్వు చచ్చిపోతే ఎంత ఏడ్చింది తెలుసు అనుకోడతావు నువ్వు. నువ్వు చచ్చిపోను టీంలో అడుగుతాను కానీ నువ్వు ఉంటే అడగదు. నేను వచ్చా ఒరే నువ్వు ఒక్క రోజైనా 7 గంటలంటే 8 గంటలకు వస్తారా? 7:30 వస్తాను, అరగంట లేట్ ఎప్పుడు. నీకు టీం లీడర్ కావాలా? అని టీం లీడర్ అనియా అనియా టీం లీడర్ అవినాష్ కి ఇవ్వండి. గాడ్ జోకింగ్ జపాంగ్స్ ఏంటి ఇలా పేలారు త్రినాథ్ గారు? ఏంటి అలా రెచ్చిపోయారు అసలు? ఓ మై గాడ్ వాట్ ఎ ఫ్లో. భాస్కర్ జీ మీ ఎంటైర్ టీమ్ కి త్రినాథ్ మేడం జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు చాలా విషయాలు మేము చెప్పలేక ఫీల్ అవుతారేమో హర్ట్ అవుతారేమోనని ఇన్ని ఆలోచించి మేము మింగినవన్నీ నువ్వు కక్కావు చూసావు. మీ ఎంటైర్ టీమ్ కి అండ్ స్పెషల్లీ త్రినాథ్ కి హరికిషన్ గారు చెప్పకనే చెప్పాడు అని అంటారు చూసారా అని నానుడి. చెప్తూనే ఉన్నావు, నవ్విస్తూనే ఉన్నావు. మీ టీమ్మేట్స్కి నవ్వు వచ్చేస్తుంది, వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది యువర్ స్కిట్. జోకింగ్ జపాన్సీ మీరిచ్చే పాయింట్స్. ఎనీ డౌట్స్? అండ్ హరికిషన్ గారు